మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సత్యభారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ యాప్ పిఆర్ అకాడమీ. మనం ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్లో భాగంగా ప్రీవియస్ బిట్స్ని డిస్కస్ చేస్తున్నాం కదా, అలాగే ఈరోజు కూడా కొన్ని హిస్టరీ ప్రీవియస్ బిట్స్ని డిస్కస్ చేద్దాం. అలాగే మన యాప్లో హిస్టరీతో పాటు మిగతా సబ్జెక్ట్స్ కూడా మొత్తం 75,000 బిట్స్ వరకు అప్లోడ్ చేయడం జరిగింది. మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 1915లో దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చినప్పటి నుండి మహాత్మా గాంధీ ఒక సంవత్సరం పాటు భారతదేశం అంతటా పర్యటించాలని ఎవరి సలహా మేరకు నిర్ణయించుకున్నారు? అండర్ హూజ్ అడ్వైస్ డిడ్ మహాత్మా గాంధీ డిసైడెడ్ టు ట్రావెల్ త్రూ అవుట్ ఇండియా ఫర్ ఏ ఇయర్ గెటింగ్ టు నో ద ల్యాండ్ అండ్ ఇట్స్ పీపుల్ సిన్స్ అరైవింగ్ ఇన్ ఇండియా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఇన్ 1915? మనకి క్వశ్చన్ వచ్చేసి 2021 నవంబర్ 23 ఈవినింగ్ సెషన్లో ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 మోతీలాల్ నెహ్రూ, ఆప్షన్ 2 గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ 3 బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ 4 సుభాష్ చంద్రబోస్. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్, ఆప్షన్ 2 గోపాలకృష్ణ గోఖలే. మనకి గోపాలకృష్ణ గోఖలే గారు గాంధీ తాతని దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకి రమ్మని ఆహ్వానిస్తారు. అంటే 1912లో గోపాలకృష్ణ గోఖలే గారు సౌత్ ఆఫ్రికా వెళ్ళడం జరుగుతుంది. ఆ సౌత్ ఆఫ్రికాలో 1912లోనే గాంధీ గారిని మన ఇండియాకి రమ్మని ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే అతని ఆహ్వానం మేరకు గాంధీజీ గారు 1915లో మన ఇండియాకి వస్తారమ్మా. ఎప్పుడు వస్తారు? 1915 జనవరి 9న ఇండియాకి రావడం జరుగుతుంది. అయితే మనకి ఈ గాంధీ తాత గారు 1915 జనవరి 9న వచ్చేటప్పుడు ఈ గోపాలకృష్ణ గారే మనకి ఆహ్వాన సభని ముంబైలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే మనకి జనవరి 9న వచ్చారు కదమ్మా. ఈ జనవరి 9న మనకి ప్రవాస భారతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ జనవరి 9న ఎన్ఆర్ఐ డే అంటారమ్మా. ఏంటిది? నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా, ఎన్ఆర్ఐ డేగా జరుపుకుంటారు జనవరి 9న. అలాగే మనకి గోపాలకృష్ణ గోఖలే గారి గురించి చూసుకుంటే ఇతను 1905 ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఏ సంవత్సరం అమ్మ? 1905. అది ఎక్కడ జరుగుతుందంటే వారణాసి. వారణాసిని మనం ప్రజెంట్ ఏమని పిలుస్తాము? కాశీ. ఈ కాశీ ఎక్కడుంది? మనకి యూపీలో ఉంది. చూడండి, 1905 ఐఎన్సి సమావేశానికి వారణాసిలో అధ్యక్షత వహించడం జరుగుతుంది గోపాలకృష్ణ గోఖలే గారు. అలాగే మనకి 1905లో నేతను సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీని స్థాపించడం జరుగుతుందమ్మా. సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనే సంస్థని స్థాపించడం జరుగుతుంది. ఎవరు స్థాపిస్తారు? గోపాలకృష్ణ గోఖలే. ఏ సంవత్సరంలో స్థాపిస్తారు? 1905లోన స్థాపిస్తారు. 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీని స్థాపించడం జరుగుతుంది గోపాలకృష్ణ గోఖలే గారు. అలాగే మనకి గోపాలకృష్ణ గోఖలే గారి బిరుదులు చూసుకుంటే ఇతనికి దేశభక్తుల్లో రారాజు అని పిలవడం జరుగుతుంది. ఏంటమ్మా? దేశభక్తులలో రారాజు. నెక్స్ట్ మహారాష్ట్ర సోక్రటీస్. ఎంఆర్ అంటే ఇక్కడ మహారాష్ట్ర సోక్రటీస్ ఆఫ్ మహారాష్ట్రగా పేర్కొంటారు. అలాగే జాతీయోద్యమ పితగా కూడా పేర్కొంటారమ్మా. ఏంటి? జాతీయోద్యమ పిత. ఇక్కడ మనకి 3 డిఫరెంట్. జాతీయోద్యమ పిత ఎవరమ్మా? గాంధీ తాత. జాతి పిత ఎవరు? గాంధీజీ. జాతి పిత అయితే గాంధీజీ. అలాగే జాతీయత పిత అయితే మనకి అక్బర్ని పేర్కొంటారు. చూడండి, ఇక్కడ ముగ్గురు వేరే. జాతీయత పిత వేరు, జాతి పిత వేరు, అలాగే జాతీయోద్యమ పిత. చూడండి, జాతి పిత అయితే గాంధీజీ, జాతీయత పిత అయితే అక్బర్, అలాగే జాతీయోద్యమ పిత అయితే మనకి గోపాలకృష్ణ గోఖలే గారు. ఇతని బిరుదులు చూడండి అమ్మా. దేశభక్తుల్లో రారాజు, మహారాష్ట్ర సోక్రటీస్, నెక్స్ట్ జాతీయోద్యమ పితగా పిలుస్తారు గోపాలకృష్ణ గోఖలే గారు. అలాగే మనకి ఈ గోపాలకృష్ణ గోఖలే గారు చూసుకుంటే మనకి 1915లోనే ఇతను చనిపోవడం జరుగుతుంది. అయితే మనకి గాంధీ తాత గారి నుంచి అతని ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చారు కదా, అతను చనిపోయిన తర్వాత ఈ 1 సంవత్సరం పాటు భారతదేశంలో పర్యటించాలని చెప్పేసి అతను నిర్ణయించుకుంటారు. మనకి గోపాలకృష్ణ గోఖలే గారి గురించి ఇంకొకసారి బ్రీఫ్గా చూద్దాం. చూడండి, ఇతనేమో 1915లో గాంధీ తాత ఆహ్వాన సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది ముంబైలో. అలాగే 1905 ఐఎన్సి సమావేశానికి వారణాసిలో అధ్యక్షత వహించడం జరుగుతుంది. 1905 సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీని స్థాపించడం జరుగుతుంది.
అలాగే జాతీయోద్యమ పితగా ఇతను పేర్కొంటారు. మహారాష్ట్ర సోక్రటీస్ అని బిరుదు ఉంది. దేశభక్తుల్లో రారాజు ఇతని బిరుదులు చూసుకుంటే. అలాగే మన జాతిపిత అయితే గాంధీజీ, జాతీయత పిత అయితే అక్బర్. ఆప్షన్ చూడండి, మోతీలాల్ నెహ్రూ ఉన్నారు కదా, ఈ మోతీలాల్ నెహ్రూ గురించి వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ గారి తండ్రి అమ్మ. ఎవరు ఇతను? జవహర్లాల్ నెహ్రూ గారి తండ్రి. ఈ మోతీలాల్ నెహ్రూ గారు ఏం చేస్తారంటే 1928లో ఒక రిపోర్ట్ని సమర్పిస్తారమ్మ. 1928లో ఒక నివేదికని సమర్పిస్తారు. ఆ నివేదికలో అంశాలు చూసుకుంటే కనుక మంత్రిమండలి ఏర్పాటు గురించి ఉంటుంది, అలాగే వయోజన ఓటు హక్కు గురించి ఉంటుంది, అలాగే మన భారత ప్రజలకి 19 రకాల ప్రాథమిక హక్కులను గురించి కూడా పేర్కొనడం జరుగుతుంది. ఈ 1928లో రిపోర్ట్ ఇస్తారు కదా ఇతను, దాన్ని 1929లో సమర్పించడం జరుగుతుంది. చూడండి, రిపోర్ట్ అయితే 1928, దాన్ని ఎప్పుడు సమర్పించారని అంటే 1929లో సమర్పించడం జరుగుతుంది. అలాగే మనకి ఈ రిపోర్ట్ని వ్యతిరేకించిన వ్యక్తి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు. ఇతని కొడుకే ఇతని రిపోర్ట్ని వ్యతిరేకిస్తారు. అలాగే జవహర్లాల్ నెహ్రూతో పాటు సుభాష్ చంద్రబోస్ గారు అంటారమ్మా. ఎస్సి బోస్ అంటే సుభాష్ చంద్రబోస్. ఈ మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ని వ్యతిరేకించింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే సుభాష్ చంద్రబోస్ గారు. మనకి ఈ మోతీలాల్ నెహ్రూ వచ్చేసి భారతదేశంలోని కేంద్ర శాసనసభ ఉంది కదా, ఆ శాసనసభకి భారతీయ మొట్టమొదటి ప్రతిపక్ష నేతగా వ్యవహరించడం జరుగుతుంది ఈ మోతీలాల్ నెహ్రూ గారు. చూడండి, ఇతని గురించి చూసుకుంటే జవహర్లాల్ నెహ్రూ గారి తండ్రి గారు ఇతను. అలాగే 1928లో ఒక నివేదికను సమర్పిస్తారు. ఆ నివేదికల అంశాలు చూసుకుంటే మంత్రిమండలి ఏర్పాటు, స్వయం ప్రతిపత్తి, అలాగే వయోజన ఓటు హక్కు, 19 రకాల ప్రాథమిక హక్కుల గురించి మొదలైన అంశాల గురించి ఈ నివేదికను ఇవ్వడం జరుగుతుంది. ఈ నివేదికను వ్యతిరేకించింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ, అలాగే సుభాష్ చంద్రబోస్ గారు. అలాగే మన భారతదేశంలో మొట్టమొదటి కేంద్ర శాసనసభకి ప్రతిపక్ష నేత ఎవరంటే మోతీలాల్ నెహ్రూ అమ్మ. నెక్స్ట్ ఆప్షన్ సి బాల్ గంగాధర్ తిలక్ చూద్దాము. నెక్స్ట్ ఈ బాలగంగాధర్ తిలక్ చూసుకుంటే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా హోమ్ రూల్ ఉద్యమాన్ని నిర్వహించింది ఎవరంటే బాలగంగాధర్ తిలక్. ఇతను ఎప్పుడు నిర్వహిస్తారమ్మా? 1916 ఏప్రిల్ 23న మొట్టమొదటిసారిగా భారతదేశంలో మనకి హోమ్ రూల్ ఉద్యమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే రెండవసారి ఎవరంటే 1916 సెప్టెంబర్ 16న అనిబిసెంట్ గారు హోమ్ రూల్ ఉద్యమాన్ని నిర్వహిస్తారు. అనిబిసెంట్ ఈవిడేమో ఐర్లాండ్ మహిళమ్మ. అనిబిసెంట్ గారు 1916లో సెప్టెంబర్ 16న సెకండ్ టైం నిర్వహిస్తే భారతదేశంలో మొట్టమొదటిసారిగా హోమ్ రూల్ ఉద్యమాన్ని మనకి బాలగంగాధర్ తిలక్ గారు 1916 ఏప్రిల్ 23న నిర్వహించడం జరుగుతుంది. హోమ్ రూల్ అంటే స్వదేశీ ఉద్యమం అమ్మ, స్వపరిపాలన అనే అర్థం కూడా వస్తుంది. అయితే మనకి ఈ బాలగంగాధర్ తిలక్ బిరుదు చూసుకుంటే లోకమాన్య తిలక్ అంటారమ్మ. ఏంటంటారు? లోకమాన్య తిలక్. ఈ లోకమాన్య అనే బిరుదుని మనకి ఈ హోమ్ రూల్ ఉద్యమంలో భాగంగానే మనకి ఈ బిరుదుని ఇస్తారు. అయితే మనకి బాలగంగాధర్ తిలక్ నినాదం వచ్చేసి స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను. ఇతని నినాదం ఏంటమ్మా? స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను అనే నినాదం ఇస్తారు. అయితే ఇతని నుంచి 1908లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాసాలు రాయడం జరుగుతుంది. ఆ వ్యాసాలు రాసినందుకు ఇతన్ని మాండలే జైల్లో బంధించడం జరుగుతుంది. మాండలే అనేది బర్మాలో ఉంటుందమ్మా. మాండలే జైలు పేరు కూడా ఇంపార్టెంటే. మాండలే బర్మాలో ఉంటుంది ఇది. ఆ మాండలే జైల్లో బంధించడం జరుగుతుంది. అలాగే ఇతను వచ్చేసి 1920లో కిడ్నీ వ్యాధితో చనిపోవడం జరుగుతుంది. బాలగంగాధర్ తిలక్ కిడ్నీ వ్యాధితో చనిపోతారు. అయితే ఇతను చనిపోయిన తర్వాత మన గాంధీ తాత ఒక మాట అంటారు. ఏంటంటే భారతీయ సింహం మోగబోయింది. ఎవరి గురించమ్మా? బాలగంగాధర్ తిలక్ గురించి. గాంధీ తాత ఏం చెప్పారు చనిపోయినప్పుడు? భారతీయ సింహం మోగబోయిందనే వ్యాఖ్యానాన్ని ఇస్తారనమాట. అలాగే తిలక్ గారు మనకి ఐఎన్సీ సమావేశాలు జరుగుతాయి కదా మనకి. ఈ ఐఎన్సీ సమావేశాలు జరుగుతాయి కదా, ఈ ఐఎన్సీ సమావేశాల గురించి ఇతను ఒక విమర్శిస్తారు. ఏంటంటే కప్పలు సంవత్సరంకి ఒకసారి బెకబెకమని అరిస్తే స్వాతంత్రాన్ని సాధించలేవు అని చెప్తారు. ఏంటి? కప్పలు బెకబెకమని సంవత్సరానికి ఒక్కసారి అరిస్తే స్వాతంత్రం సాధించలేవు అని విమర్శించడం జరుగుతుంది ఈ బాలగంగాధర్ తిలక్ గారు. అయితే మనకి గోఖలే గారు ఉంటారు కదా, ఇతనేమో ఇలాగ అనేసరికి ఇతను కూడా రివర్స్ కౌంటర్ వేస్తారంటే పిచ్చాసుపత్రులు వెలుపల ఉండేవారు మాత్రమే స్వాతంత్రం గురించి ఆలోచిస్తారని చెప్పేసి ఇతను రివర్స్గా చెప్తారు. అయితే బాలగంగాధర్ తిలక్ వచ్చేసి మనకి 1920లో చనిపోతారు కదమ్మా. అతను అలాగే వాలంటైన్ చిరోల్ ఉంటారనమాట. అతను ఒక బ్రిటిష్ అధికారి, వాలంటైన్ చిరోల్. అతనేమో ఇండియన్ అన్రెస్ట్ అనే గ్రంథంలో మనకి బాలగంగాధర్ తిలక్ గారి నుంచి భారతదేశ అశాంతి పితామహుడిగా వర్ణించడం జరుగుతుంది. భారతదేశ అశాంతి పితామహుడిగా అభివర్ణిస్తారు వాలంటైన్ చిరోల్. అయితే అతనికి కోపం వచ్చేసి అతని పైన లండన్లో కేసు ఫైల్ చేస్తారు. ఎవరిపైన?
వాలంటైన్ చిరోల్ పైన బాలగంగాధర్ తిలక్ గారు కేసు ఫైల్ చేయడం జరుగుతుందమ్మా. చూడండి, మనకి బాలగంగాధర్ తిలక్ గురించి ఇంకోసారి చూద్దాము. భారతదేశంలో మొదటిసారిగా హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరంటే బాలగంగాధర్ తిలక్. ఎప్పుడు? 1916 ఏప్రిల్ 23న స్టార్ట్ చేస్తారు. అలాగే రెండవసారి అయితే 1916 సెప్టెంబర్ 16న అనిబిసెంట్ గారు స్టార్ట్ చేస్తారు. అలాగే మనకి అతని బిరుదు వచ్చేసి లోకమాన్య తిలక్. ఈ లోకమాన్య బిరుదు అనేది హోమ్ రూల్ ఉద్యమంలో భాగంగానే ఇవ్వడం జరుగుతుంది. ఇతని నినాదం వచ్చేసి మనకి స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాననే నినాదాన్ని ఇస్తారు. అలాగే ఇతను ఐఎన్సీ గురించి చేసిన విమర్శ ఏంటమ్మా, కప్పలు సంవత్సరంకి ఒకసారి బేకబేకమని అరిస్తే స్వాతంత్రం సాధించలేవని అరుస్తారు. దానికి రివర్స్గా గోపాలకృష్ణ గోఖలే ఏం చెప్పారు, పిచ్చాసుపత్రులు వెలుపల ఉండేవారు మాత్రమే స్వాతంత్రం గురించి ఆలోచిస్తారని చెప్తారు. అలాగే మనకి ఇతను 1908లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాసాలు రాసినందుకు జైల్లో వేస్తారు కదా, ఆ జైలు పేరేంటమ్మా, మాండలే. ఆ మాండలే అనేది బర్మాలో ఉంటుంది. నెక్స్ట్ మనకి 1920లో బాలగంగాధర్ తిలక్ చనిపోవడం జరుగుతుంది. చనిపోయినప్పుడు మనకి గాంధీ తాత ఏమన్నారు, భారతీయ సింహం మోగబోయింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి సుభాష్ చంద్రబోస్ గురించి వద్దామమ్మ. సుభాష్ చంద్రబోస్ అలాగే మనకి సుభాష్ చంద్రబోస్ గారి గురించి చూసుకుంటే మనకి ఇతని నినాదం చూద్దామా. ఇతని నినాదం వచ్చేసి జై హింద్, చలో ఢిల్లీ. అలాగే సాహసించిన వాడు గెలుపు సాధించలేడు, సాహసించని వాడు గెలుపు సాధించలేడు అనే నినాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇతను వచ్చేసి 1938లోన ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు కదమ్మా. అది హరిపురా, గుజరాత్లో ఉంది హరిపురా అనేది. అలాగే 1939లో కూడా మనకి ఇతను ఐఎన్సీకి ఎన్నిక అవుతారు. ఇది అక్కడ త్రిపుర సమావేశం అమ్మ. త్రిపుర సమావేశంలో ఇతను ఎన్నిక అవ్వడం జరుగుతుంది. అయితే ఇతనికి యాంటీగా మన గాంధీ తాత గారి నుంచి పట్టాభి సీతారామయ్య గారిని నించోబెట్టడం జరుగుతుంది. అయితే పట్టాభి సీతారామయ్య గారు నించుంటారు కదా, అప్పుడేమో అతను 203 ఓట్ల తేడాతో ఓడిపోతారు. ఓడిపోతే మన గాంధీ తాత గారు అలిగేస్తారు. అంటే నేను నించోబెట్టాను కదా, అతను ఓడిపోయారు కాబట్టి ఇది అతని ఓటం కాదు నా ఓటం అని చెప్పేసి అలిగితే అతని అనుచరులు ఉంటారు కదా, గాంధీ తాత అనుచరులు, వాళ్ళందరూ కూడా నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ గారు 1939 ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షుడు ఎన్నికైనప్పటికీ కూడా వాళ్ళ సపోర్ట్ లేకపోవడం వల్ల ఇతనేమో రాజీనామా చేసేస్తారు. రాజీనామా చేసిన తర్వాత మనకి రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటారు కదమ్మా, బాబు రాజేంద్ర ప్రసాద్. ఈ రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడు అధ్యక్షునిగా ఎన్నికవుతారు సుభాష్ చంద్రబోస్ గారు. అయితే మనకి సుభాష్ చంద్రబోస్ గారు ఎప్పుడు చూసుకుంటే 1897 జాన్వరి 23న కటక్లో జన్మిస్తారమ్మ. ఎక్కడ జన్మించారు? 1897 జాన్వరి 23న కటక్లో జన్మిస్తారు. ఈ జాన్వరి 23 వచ్చేసి మనకి పరాక్రమ దివస్గా జరుపుకుంటారు. ఏంటమ్మా? జాన్వరి 23 పరాక్రమ దివస్గా జరుపుకుంటారు. అలాగే మనకి కటక్ చూడండి, కటక్ అనేది ఒడిశాలో ఉంది. ఎక్కడుందమ్మా? ఒడిశాలో ఉంది. అలాగే ఒడిశా హైకోర్టు కూడా మనకి కటక్లోనే ఉంది. నెక్స్ట్ జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఉంది కదా, జాతీయ వరి పరిశోధనా కేంద్రం కూడా మనకి కటక్లోనే ఉంది. ఏంటుందమ్మా కటక్లో? జాతీయ వరి పరిశోధనా కేంద్రం, వరి పరిశోధనా కేంద్రం. జాతీయ వరి పరిశోధనా కేంద్రం కటక్లో ఉంది. అలాగే మనకి అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం అయితే మనీలాలో ఉందమ్మా. అంతర్జాతీయ, ఇంటర్నేషనల్. అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం అయితే మనకి మనీలాలో ఉంది. ఈ మనీలా వచ్చేసి మనకి ఫిలిప్పైన్స్ రాజధాని. ఏంటమ్మా? ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా. దీని కరెన్సీ చూసుకుంటే పెసో. చూడమ్మా, ఇంకొకసారి సుభాష్ చంద్రబోస్ గురించి చూద్దాము. 1938 ఐఎన్సీ సమావేశానికి హరిపురాలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అలాగే 1939లో ఐఎన్సీ సమావేశానికి త్రిపురలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కానీ అంటే అతను గెలుస్తారు, కానీ తర్వాత ఏమో గాంధీ తాత అనుచరులు ఇతనికి సహకరించకపోవడం వల్ల రాజీనామా చేసేస్తారు. అప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇతను అధ్యక్షత వహించడం జరుగుతుంది 1939 ఐఎన్సీ సమావేశానికి. అలాగే ఇతను 1897 జాన్వరి 23న కటక్లో జన్మిస్తారు. కటక్ అనేది ఒడిశా స్టేట్లో ఉంది. అలాగే మనకి ఒడిశా యొక్క హైకోర్టు కూడా కటక్లోనే ఉంది. జాతీయ వరి పరిశోధనా కేంద్రం కూడా కటక్లోనే ఉంది. అలాగే అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం మనీలాలో ఉంది. మనీలా అనేది ఫిలిప్పైన్స్ రాజధాని. దాని కరెన్సీ వచ్చేసి పెసో అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏప్రిల్ 6, 1919ని డాష్కి వ్యతిరేకంగా అహింసాత్మక నిరసన దినంగా పాటించారు.
6th April 1919 was observed as the day of non-violent protest against. మనకి ఈ క్వశ్చన్ వచ్చేసి 2021 November 24th మార్నింగ్ సెషన్లోనే ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 రౌలట్ చట్టము, ఆప్షన్ 2 సైమన్ కమిషన్, ఆప్షన్ 3 మార్లే మింటో సంస్కరణలు, ఆప్షన్ 4 క్యాబినెట్ మిషన్ ప్లాన్. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్, ఆప్షన్ 1 రౌలట్ చట్టము. చూడండి, అయితే రౌలట్ చట్టం దేనికి 1919 ఏప్రిల్ 6న దేనికి వ్యతిరేకంగా అహింసాత్మక నిరసన దినంగా పేర్కొంటారంటే రౌలట్ చట్టం అనమాట. అంటే మనకి రౌలట్ చట్టం గురించి చూసుకుంటే 1917లోన సిడ్నీ రౌలట్ అధ్యక్షతన ఈ రౌలట్ చట్టం అనేది వేయడం జరుగుతుంది. అయితే ఈ రౌలట్ చట్టము లేదా కమిటీ ప్రకారం చేసిన చట్టాలనే మనకి రౌలట్ చట్టాలు లేదా నల్ల చట్టాలుగా అభివర్ణిస్తారు. అయితే మనకి ఈ చట్టం అయితే 1917లో వేశారు, కానీ మనకి భారతదేశంలో ఎప్పుడు అమలు చేస్తారమ్మా? 1919లో అమలు చేస్తారు. అయితే ఇంతకీ రౌలట్ చట్టం అంటే ఏంటి చూసుకుంటే, రౌలట్ చట్టం అంటే అరెస్ట్ వారెంట్ లేకుండానే ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేయవచ్చు, అలాగే ఏ వ్యక్తినైనా ఎంతకాలమైనా నిర్బంధించవచ్చు, వాళ్ళ ఆస్తుల మీద స్వాదాలు చేయవచ్చు, ప్రత్యేకంగా హైకోర్టు ముందు అదే న్యాయస్థానాల ముందు హాజరుపరచవచ్చు అని చెప్పేసి రౌలట్ చట్టం చెప్తుంది. అయితే ఈ రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా మనకి గాంధీ తాత ఏమో నిరసనలు చేపడతారు. యాక్చువల్గా మనకి గాంధీ తాత 1919 మార్చి 30వ తేదీన హర్తాల్ని నిర్వహిస్తామని చెప్పేసి పిలుపునిస్తారు. హర్తాల్ అంటే ఉద్యమం లాంటిదన్నమాట. అయితే పిలుపునిస్తే అందరూ దానికి యాక్సెప్ట్ చేస్తారు. అనుకోకుండా కొన్ని కారణాల వలన 1919 మార్చి 30న జరగవలసిన ఈ హర్తాల్ అనేది వాయిదా పడుతుందన్నమాట. అప్పటి కాలంలో ఫోన్ లేవు కాబట్టి ఈ వార్త కొంతమందికి తెలియకపోవడం వల్ల 1919 మార్చి 30నే స్వామి శ్రద్ధానంద, ఇతను ఎవరనుకుంటే ఆర్య సమాజంలోని సత్యాగ్రహ సభని ఏర్పాటు చేస్తారు ఇతను అనమాట. ఈ స్వామి శ్రద్ధానందించి ఢిల్లీలోన ఈ హర్తాల్ని నిర్వహించేస్తారు. ఆ తర్వాత 1919 ఏప్రిల్ 6వ తేదీన మనకి గాంధీ తాతించి ముంబైలోని హర్తాల్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ హర్తాల్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడింది కూడా మనకి గాంధీజీనే. ఈ ఉద్యమంలో భాగంగానే మనకి గాంధీ తాత ఇంగ్లీష్ వాళ్ళకి ఎదురుగా వెళ్ళి రెండ్రా దమ్ముంటే కాల్చండ్రు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ 1919 ఏప్రిల్ 6వ తేదీన ఇది రౌలట్ చట్టంకి వ్యతిరేక దినంగా చెప్తారమ్మా. నెక్స్ట్ మనకు ఆప్షన్ చూద్దాం. సైమన్ కమిషన్ మనకి ఎప్పుడు వచ్చింది? 1927లోన లండన్లో ఏర్పాటు చేశారు, కానీ భారతదేశానికి 1928 ఫిబ్రవరి 3న రావడం జరిగింది. అయితే మనకి సైమన్ కమిషన్ చూసుకుంటే పంజాబ్లోన దీనికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపించింది ఎవరంటే లాలా లజపతి రాయ్. ఎవరమ్మా? లాలా లజపతి రాయ్. సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా ఎక్కడైతే ఉద్యమం చేపడతారు? పంజాబ్లో చేపడతారు. ఇతనికి పంజాబ్ కేసరి అనే బిరుదు కూడా ఉందమ్మా. పంజాబ్ కేసరి. చూడండి, సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా లాలా లజపతి రాయ్ గారు పంజాబ్లోన ఉద్యమం నిర్వహించడం జరుగుతుంది. చూడండి, ఈ సైమన్ కమిషన్లోనే భాగంగా ఈ లాలా లజపతి రాయ్ని శాండ్రస్ అనే వ్యక్తి లాఠీ దెబ్బలతో కొట్టేస్తారనమాట. లాఠీతో కొడతారు. ఆ లాఠీ దెబ్బలు తట్టుకోలేక కొద్ది రోజులు పోయిన తర్వాత ఆ ఉద్యమంలో భాగంగా లాలా లజపతి రాయ్ చనిపోతారు. లాలా లజపతి రాయ్ చనిపోవడం వల్ల మనకి భగత్ సింగ్ ఉంటారు కదా, భగత్ సింగ్ అది మనసులో పెట్టుకొని ఆ శాండ్రస్ని చంపేస్తారనమాట. ఆ శాండ్రస్ని చంపిన తర్వాత ఈ భగత్ సింగ్ని జైల్లో వేసేసి తర్వాత ఉరి తీసేస్తారు. ఉరి తీసేస్తే మనకి 1930లో మనకి రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది కదా, అప్పుడు గాంధీ తాత వెళ్ళినా కూడా ఆ విషయం గురించి చర్చించరు అనమాట. అంటే మర్చిపోతారో లేకపోతే ఇంకే విధంగా అనేది తెలియదు. ఆ మర్చిపోవడం వలన అతని గాంధీ తాత నుంచి విమర్శలకి గురవుతారు. అంటే సమావేశానికి వెళ్ళి కూడా భగత్ సింగ్ వాళ్ళ కేసు గురించి ఏం మాట్లాడలేదు, ఊరికి వచ్చేసారని చెప్పేసి అంటారు. అయితే మనకి ఈ సైమన్ కమిషన్కి పంజాబ్లో వ్యతిరేకంగా ఉద్యమాలు జరిపింది ఎవరంటే లాలా లజపతి రాయ్. అలాగే మద్రాసులోనే ఎవరు చేస్తారంటే టంగుటూరి ప్రకాశం పంతులు. ఎవరమ్మా? టంగుటూరి ప్రకాశం పంతులు. ఇతను ఎక్కడ చేస్తారు? మద్రాసులో చేస్తారనమాట. మద్రాసులో చేస్తారు ఈ సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా. ఇతనికి ఆంధ్ర కేసరి అని బిరుదునిస్తారమ్మా. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి. ఎందుకంటే ఇతను కూడా ఈ సైమన్ కమిషన్లో భాగంగానే బ్రిటిష్ వారికి ఎదురుగా వెళ్ళి రెండ్రా దమ్ముంటే కాల్చండి అని చెప్పేసి నినాదం ఇస్తారంట. అందుకని ఇతనికి ఆంధ్ర కేసరి అని అంటారు. అలాగే మనకి చూడండి, టంగుటూరి ప్రకాశం పంతులు గారు మద్రాసులోనే నిర్వహిస్తారు. అలాగే ఆంధ్రాలో ఎవరు నిర్వహిస్తారని అంటే కొండా వెంకటప్పయ్య అమ్మ. ఎవరు? కొండా వెంకటప్పయ్య. ఏం చేస్తారు? ఇతను సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా ఆంధ్రాలో ఉద్యమం ఏర్పాటు చేస్తారు కొండా వెంకటప్పయ్య. ఇతని బిరుదు చూసుకుంటే దేశభక్త. వెంకటప్పయ్య గారికి దేశభక్త అనే బిరుదు ఉంది. అలాగే
పంతులు గురించి, ఇతను ఆంధ్రాలో వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతారు సైమన్ కమిషన్కి. అలాగే టంగుటూరి ప్రకాశం పంతులు గారు వచ్చేసి మద్రాసులో చేపడతారు. లాలా లజపతి రాయ్ గారు వచ్చేసి పంజాబ్లో చేపడతారమ్మా. నెక్స్ట్ మార్లే మింటో సంస్కరణల గురించి చూద్దాము. ఈ మార్లే మింటో సంస్కరణలు ఉన్నాయి కదా, ఈ మార్లే వేరు, మింటో వేరు, ఇద్దరు కూడా వేరువేరమ్మా. మార్లే మింటో అయితే మనకి మార్లే మింటో సంస్కరణలు 1909లో ఏర్పాటు చేస్తారు. 1909 ఈ సంవత్సరం చూసుకుంటే. అయితే ఈ మార్లే మింటో సంస్కరణలు ఏంటంటే ముస్లిం వర్గాలకి ప్రత్యేక నియోజకవర్గాల్ని ఏర్పాటు చేయడం అన్నమాట ఈ మార్లే మింటో సంస్కరణలు. ఈ మింటో ఉంటారు కదా, ఈ మింటోని మనకి మత నియోజకవర్గాల పితామహుడిగా అభివర్ణిస్తారు. మింటోని ఏమంటారమ్మా? మత నియోజకవర్గాల పితామహుడిగా పేర్కొంటారు ఈ మింటోని. 1909లో ఈ సంస్కరణలు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే క్యాబినెట్ మిషన్ ప్లాన్ చూడండి. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏమో 1946లో వస్తుందమ్మా. 1946లో వస్తే ఈ మిషన్ ప్లాన్లో 3 సభ్యులు ఉంటారు. ఆ 3 సభ్యులు చూసుకుంటే ఏవి అలెగ్జాండర్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, పెతి క్లారెన్స్ ఉంటారు. ఎవరెవరమ్మా? పెతి క్లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. మనకి ఒక్కొక్కసారి క్యాబినెట్ మిషన్ ప్లాన్లో సభ్యులు కాని వారు ఎవరని చెప్పేసి ఇస్తారు. అందులోని ఈ 3 పేర్లు ఇస్తారు, ఇంకొకరిదేమో ఎవరో ఒక పేరు పడేస్తారు. కాబట్టి మనకి ఆ 3 సభ్యులు తెలియాలి. 3 సభ్యులు తెలిస్తేనే కదా లేని వారు ఎవరో మనం పెట్టగలం. కాబట్టి మిషన్ ప్లాన్లో సభ్యులు ఎవరమ్మా? ఏవి అలెగ్జాండర్, ఏవి అలెగ్జాండర్. రెండో వ్యక్తి వచ్చేసి సర్ స్టాఫర్డ్ క్రిప్స్. మూడో వ్యక్తి వచ్చేసి పెతి క్లారెన్స్. పెతి క్లారెన్స్. ఈ 3 కూడా ఏంటంటే క్యాబినెట్లో సభ్యులు, లండన్లోని క్యాబినెట్లో సభ్యులు అనమాట ఈ 3 కూడాను. అందుకనే దీనికి క్యాబినెట్ మిషన్ ప్లాన్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చేసి మనకి 1946లో వచ్చిందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అవధ్ కిసాన్ సభ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఇన్ విచ్ ఇయర్ అవధ్ కిసాన్ సభ వాజ్ ఎస్టాబ్లిష్డ్? మనకి ఈ క్వశ్చన్ వచ్చేసి 2021 నవంబర్ 24 మార్నింగ్ సెషన్లోనే రావడం జరిగింది. ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 1 1928, ఆప్షన్ 2 1930, ఆప్షన్ 3 1920, ఆప్షన్ 4 1925. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్, ఆప్షన్ 3 1920. మనకి ఈ అవధ్ కిసాన్ సభని 1920లో మనకి ఎవరు స్థాపిస్తారమ్మా? జేఎల్ నెహ్రూ గారు ఏర్పాటు చేస్తారు. జేఎల్ నెహ్రూ. ఇంకెంతో పాటు బాబా రామ్దేవ్ ఉంటారనమాట. జేఎల్ నెహ్రూ గారు స్థాపిస్తారు. అయితే మనకి 1920లో స్థాపించిన ఈ కిసాన్ సభకి ఒక నెలలోనే మనకి ఎన్ని వస్తాయమ్మా? 300 బ్రాంచెస్ వస్తాయి. 300 బ్రాంచెస్ వరకు రావడం జరుగుతుంది. ఈ అవధినే మనకి ప్రస్తుతం అయోధ్యగా పిలుస్తారు. అయోధ్య ప్రజెంటు యూపీలో ఉంది. నెక్స్ట్ మనకి 1928లో చూసుకుంటే క్రోనాలజీ ప్రకారం 1928లో ఏ సంఘటనలు జరిగాయి అనుకుంటే సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది. అలాగే 1928లో బార్డోలి సత్యాగ్రహం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో బార్డోలి సత్యాగ్రహం. అలాగే 1928లో మనకి మోతీలాల్ నెహ్రూ గారు రిపోర్ట్ తీసుకురావడం జరిగింది. అలాగే 1928లో కలకత్తాలో ఐఎన్సీ సమావేశానికి మోతీలాల్ నెహ్రూ గారు అధ్యక్షత వహిస్తారు. నెక్స్ట్ చూడండి 1930 చూసుకుంటే కనుక 1930లో మనకేం జరిగింది? దండి మార్చ్ అంటారు కదా, దండి సత్యాగ్రహం లేదా ఉప్పు సత్యాగ్రహం. దాన్ని శాసనోల్లంఘన ఉద్యమం కూడా పిలుస్తారు. 1930లో జరిగింది. అయితే దానికి మనకి గాంధీ తాత అధ్యక్షత వహిస్తారు. అలాగే 1930లో మనకి మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 1930లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎక్కడ జరిగింది? లండన్లో జరిగింది. 3 సమావేశాలు కూడా లండన్లో జరుగుతాయి. 1930, 31, 32 ఈ 3 కూడా లండన్లోనే జరుగుతాయి. ఇక్కడ జరిగింది మొదటి సమావేశం. అలాగే నెక్స్ట్ 1925 చూడండి. 1925 చూసుకుంటే మనకి కాకోరి కుట్ర కేసు చాలాసార్లు వచ్చింది. ఇది కాకోరి కుట్ర కేసు అంటే ఇది ఒక రైలు దోపిడీ. ఏంటమ్మా ఇది? రైలు దోపిడీ, కాకోరి కుట్ర కేసు. 1925 ఆగస్టు 9న జరుగుతుంది ఈ కాకోరి కుట్ర కేసు అనమాట. అలాగే నెక్స్ట్ ఇంకొక సంఘటన చూసుకుంటే 1925లో ఐఎన్సీ సమావేశం కాన్పూర్లో జరుగుతుంది. ఎక్కడమ్మ జరుగుతుంది? ఐఎన్సీ సమావేశం కాన్పూర్లో జరుగుతుంది. ఈ కాన్పూర్లో జరిగిన ఐఎన్సీ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారంటే సరోజినీ నాయుడు. ఎవరమ్మా? సరోజినీ నాయుడు. ఈవిడ చూసుకుంటే కనుక ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయ మహిళ, అలాగే రెండవ మహిళ. చూడండి ఒకసారి డిఫరెన్స్ చూడండి. ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించిన రెండవ మహిళ, మొదటి భారతీయ మహిళ.
మొదటి భారతీయ మహిళ, అంటే భారతదేశం తరపున అధ్యక్షత వహించిన మహిళ ఎవరమ్మా? సరోజినీ నాయుడు గారు. అయితే రెండవ మహిళ ఈవిడనుకుంటే మరి మొదటి మహిళ ఎవరు? అనీ బెసెంట్ గారు. ఐఎన్సి సమావేశానికి 1925లో జరిగింది కదా. 1917లో కలకత్తాలో జరుగుతుందమ్మా ఐఎన్సి సమావేశం. ఎక్కడ జరుగుతుంది? కలకత్తాలో జరుగుతుంది. ఎవరు అధ్యక్షత వహిస్తారు దానికి? అనీ బెసెంట్ గారు అధ్యక్షత వహిస్తారు. ఈవిడేమో మొదటి మహిళ, ఈవిడేమో రెండవ మహిళ. అలాగే మనకి 1933లో కూడా అధ్యక్షత వహించడం జరుగుతుంది, మహిళా అధ్యక్షత. ఆవిడ పేరే నళిని సేన్ గుప్తా లేదా నళిని సేన్ గుప్తా, నళిని సేన్ గుప్తా. ఈవిడ కూడా కలకత్తాలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించడం జరుగుతుంది. చూడమ్మా, ఇది 1917, ఇది వచ్చేసి 1925, ఇది వచ్చేసి 1933. 8 సంవత్సరాలు గ్యాప్. 1917కును 25కి 8 సంవత్సరాలు, అలాగే 1925కును 1933కి కూడా 8 సంవత్సరాల గ్యాప్ అమ్మ. ఇలా ఈజీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడేమో కలకత్తాలో జరుగుతుంది, ఇక్కడ థర్డ్ది కూడా కలకత్తాలో జరుగుతుంది, అంటే లేడీస్ వహించిందనమాట. ఈ రెండోది వచ్చేసి మనకి కాన్పూర్లో జరుగుతుంది. మొట్టమొదటి మహిళ అయితే, అంటే ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి మహిళ అయితే అనీ బెసెంట్. మొట్టమొదటి భారతీయ మహిళ అయితే సరోజినీ నాయుడు గారు. ఈవిడేమో రెండవ భారతీయ మహిళ అమ్మ, నళిని సేన్ గుప్తా రెండవ భారతీయ మహిళ. 1925 ఐఎన్సి సమావేశానికి కాన్పూర్లో జరుగుతుంది కదా, దానికి అధ్యక్షత వహించింది సరోజినీ నాయుడు. ఈవిడ నుంచి రెండవ మహిళ, అలాగే మొదటి భారతీయ మహిళ. మొదటి మహిళ ఏమో అనీ బెసెంట్ అమ్మ. అయితే మనకి ఇప్పుడు అవధ్ కిసాన్ సభ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1920లో ఏర్పాటు చేశారు. జవహర్లాల్ నెహ్రూ గారు, బాబా రామచంద్ర గారు. బాబా రామచంద్ర వీళ్ళిద్దరు ఆధ్వర్యంలోన అవధ్ కిసాన్ సభని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డ్యాష్ భూ రెవెన్యూ విధానంలో భూమి యొక్క యాజమాన్య హక్కులను రైతులకు అప్పగించారు మరియు బ్రిటిష్ ప్రభుత్వం వారి నుండి నేరుగా పన్నులు వసూలు చేసింది. అండర్ ద డ్యాష్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ద ఓనర్షిప్ రైట్స్ ఆఫ్ ల్యాండ్ వర్ హ్యాండెడ్ ఓవర్ టు ద ఫార్మర్స్ అండ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ కలెక్టెడ్ ట్యాక్సెస్ డైరెక్ట్లీ ఫ్రమ్ దెమ్. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 2021 నవంబర్ 24 మార్నింగ్ సెషన్లోనే రావడం జరిగిందమ్మా. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 రైతువారీ, ఆప్షన్ 2 సరుకు రవాణా, ఆప్షన్ 3 తాలూక్దార్, ఆప్షన్ 4 మహల్వారీ. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్, ఆప్షన్ 1 రైతువారీ. చూడండి, మనకి బ్రిటిష్ ప్రభుత్వంలో 3 రకాల రెవెన్యూ విధానాలు ప్రవేశపెట్టడం జరిగాయమ్మా. ఆ 3 రకాల రెవెన్యూ విధానాలు ఏంటి? మొదటిదేమో శాశ్వత శిస్తు విధానము లేదా జమీందారీ విధానం, రెండవది వచ్చేసి మనకి రైతువారీ విధానము, మూడవది మహల్వారీ విధానం. అయితే మనకి రైతువారీ విధానం అంటే ఏంటంటే దీంట్లో రైతులకును బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్యవర్తులు ఎవరు ఉండరు, దళారీ వ్యవస్థ అంటారు కదా, అలాగే మధ్యలో దళారీలు ఎవరు లేకుండా రైతులే బ్రిటిష్ ప్రభుత్వానికి డైరెక్ట్గా పన్నులు చెల్లిస్తారు. అయితే ఈ రైతులకును ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తారు కదా, ఆ ఒప్పందం ఉంటుంది కదా, ఆ ఒప్పందాన్ని కబూలియత్ అని పేరుతో పిలవడం జరుగుతుందమ్మా. ఏంటా పేరు? కబూలియత్. అంటే ఏంటి? రైతులకును బ్రిటిష్ ప్రభుత్వానికి పన్నుల విషయంలో ఒక ఒప్పందం జరుగుతుంది కదా, ఆ ఒప్పందమే ఈ కబూలియత్. అయితే మనకి రైతువారీ పద్ధతిని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1820లో ప్రవేశపెడతారు. ఎవరెవరంటే థామస్ మన్రోను కల్నల్ రీడ్ అనమాట. కల్నల్ రీడ్, థామస్ మన్రో సేలం జిల్లాలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే వారన్ హేస్టింగ్స్ అమ్మ. ఎవరు డెవలప్ చేస్తారు? వారన్ హేస్టింగ్స్ దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి మహల్వారీ పద్ధతి అంటే జమీందారీ విధానం అంటే ఏంటి? రైతులకున్న ప్రభుత్వానికి మధ్యలో జమీందారులు ఉంటారు. రైతులు వచ్చేసి జమీందారులకు పన్నులు కడితే జమీందారులు వెళ్ళి ఆ ప్రభుత్వానికి పన్ను కట్టడం జరుగుతుంది. జమీందారీ విధానం లేదా శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిలో. ఈ రైతువారీ పద్ధతులు అయితే డైరెక్ట్గా రైతులే ప్రభుత్వానికి పన్ను చెల్లించడం జరుగుతుంది. మహల్వారీ అనేది రెండింటికి మధ్య మార్గంగా ఉంటుందన్నమాట ఈ మహల్వారీ పద్ధతి. దీన్ని వచ్చేసి మనకి 1833లో మెకంజీ ప్రవేశపెట్టడం జరుగుతుందమ్మా. మెకంజీ ప్రవేశపెడితే దీన్ని విలియం బెంటింక్ ఏమో డెవలప్ చేస్తారమ్మా. విలియం బెంటింక్ డెవలప్ చేస్తారు. చూడండి, ఇక్కడ మనకి భూమి యొక్క యాజమాన్య హక్కులను రైతులకు అప్పగించారు, ప్రభుత్వం నుండి నేరుగా పన్నులు వసూలు చేస్తుంది. ఏ విధానం అంటే రైతువారీ విధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సుభాష్ చంద్రబోస్ ఏ సంవత్సరంలో బ్రిటిష్ నిఘా నుండి తప్పించుకున్నారు? ఇన్ విచ్ ఇయర్ డిడ్ సుభాష్ చంద్రబోస్ ఎస్కేప్ ఫ్రమ్ అండర్ బ్రిటిష్ సర్వైలెన్స్?
ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 2021 నవంబర్ 24 ఆఫ్టర్నూన్ సెషన్లో రావడం జరిగిందమ్మా. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 1941, ఆప్షన్ 2 1939, ఆప్షన్ 3 1932, ఆప్షన్ 4 1945. యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎస్, ఆప్షన్ 1 1941. మనకి 1941లో సుభాష్ చంద్రబోస్ గారు బ్రిటిష్ నిఘా నుంచి తప్పించుకుంటారు. అంటే ఏమవుతుందంటే 1940లో బ్రిటిష్ వారి నుంచి హాల్వెల్ శిలా విగ్రహాలని మన భారతదేశంలోనే ప్రవేశపెట్టాలనుకుంటారు. అయితే దానికి మన సుభాష్ చంద్రబోస్ గారు వ్యతిరేకంగా ఉద్యమం చేపడతారు. ఉద్యమం చేపట్టినప్పుడు బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకి 1940లోనే ఈ సుభాష్ చంద్రబోస్ గారిని అరెస్ట్ చేసేస్తారంట. హౌస్ అరెస్ట్ చేస్తారు, గృహ నిర్బంధం అంటారు కదా, హౌస్ అరెస్ట్ చేస్తారు. అయితే అలాగే కొద్ది రోజులు హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత 1941లోనే సుభాష్ చంద్రబోస్ గారు మౌల్వీ జియావుద్దీన్ అనే వేషంలోనే తప్పించుకుంటారనమాట. తప్పించుకుని అక్కడి నుంచి ఫ్రాంటియర్ మెయిల్ అనే రైల్లోన అక్కడి నుంచి పాకిస్తాన్కి ఢిల్లీకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఢిల్లీ నుంచి పెషావర్, అక్కడి నుంచి కాబూల్, అక్కడి నుంచి జపాన్ అలా వెళ్ళిపోవడం జరుగుతుంది. మనకి 1941లోన తప్పించుకుంటారు సుభాష్ చంద్రబోస్ గారు. చూడండి, 1940లో అతనికి హౌస్ అరెస్ట్ చేస్తే 1941లోన మౌల్వీ జియావుద్దీన్ అనే పఠాన్ వేషంలో అతను తప్పించుకోవడం జరుగుతుంది. మనకి 1939లో చూసుకుంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఐఎన్సీ సమావేశానికి ఇతను అధ్యక్షత ఎన్నికలు జరుగుతాయి కదా, ఇతను గెలుస్తారు. అయినా కూడా గాంధీ యొక్క అనుచరులు ఎవరు ఇతనికి సపోర్ట్ చేయకపోవడంతో ఇతను రాజీనామా చేసేస్తారు. 1939లో రాజేంద్ర ప్రసాద్ గారు మనకి ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షులుగా ఉంటారనమాట. అలాగే 1932 చూడండి, 1932లో చూసుకుంటే మనకి కమ్యూనల్ అవార్డ్స్ వస్తాయన్నమాట. కమ్యూనల్ అవార్డ్స్ వస్తే మనకి ఆ కమ్యూనల్ అవార్డ్స్ని ఎవరు ఆహ్వానిస్తారు? బిఆర్ అంబేద్కర్ ఆహ్వానిస్తారు. ఎవరు వ్యతిరేకిస్తారు దాన్ని? గాంధీ తాత గారు వ్యతిరేకిస్తారు. అయితే కమ్యూనల్ అవార్డు గాంధీజీ నుంచి వ్యతిరేకించి తనేమో నిరాహార దీక్ష చేపడితే అప్పుడేమో అంబేద్కర్ గారిని అందరూ ఒప్పించి ఇతనితో ఒప్పందం చేసుకొని అతని నిరాహార దీక్షని విరమించుకోమంటారు. అంటే గాంధీ తాత ఆరోగ్యం క్షీణించిపోతుంది అనమాట. అందువల్ల అంబేద్కర్ గారికి అందరూ ఒప్పించి నువ్వు ఎలాగైనా వెళ్ళి ఒప్పందం చేసుకుంటే 1932లోన ఇతను అంబేద్కర్ గారు గాంధీ తాతతో పూనా ఒప్పందం చేసుకుంటారమ్మా. ఏం ఒప్పందం? పూనా ఒప్పందం చేసుకుంటారు. పూనా ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. చూడండి, గాంధీకి అంబేద్కర్కి మధ్య పూనా ఒప్పందం జరుగుతుంది. అలాగే 1945లో చూసుకుంటే సుభాష్ చంద్రబోస్ గారు తైవాన్లోని విమాన ప్రమాదంలో చనిపోవడం జరుగుతుంది. అయితే మనకి సుభాష్ చంద్రబోస్ గారు చనిపోయింది అనేది ఒక అదృశ్యంగా ఉండిపోతుంది, మిస్టరీ కేసుగా మిగిలిపోతుంది. అయితే అతని అదృశ్యంపై వేసిన కమిషన్ ఏంటంటే ఎంకే ముఖర్జీ అనే కమిషన్ వేస్తారమ్మా. ఎంకే ముఖర్జీ ఈ కమిషన్ వేస్తారంటే బోస్ గారి మరణం పైన వేసిన కమిషన్ ఏదంటే ఎంకే ముఖర్జీ కమిషను. అయితే మనకి 2017 ఆర్టీఐ యాక్ట్ ప్రకారము ఆర్టీఐ ప్రకారము ఏం చెప్తుందంటే మనకి ఈ సుభాష్ చంద్రబోస్ గారు 1945 ఆగస్టు 18వ తేదీన తైవాన్లోని విమాన ప్రమాదంలో చనిపోతారని చెప్పడం జరుగుతుందమ్మా. థ్యాంక్ యూ ఎవరీవన్. ఇలాంటి బిట్స్ అనేవి 75,000 వరకు మన యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా వీటి సంఖ్యని పెంచడానికి మేము ఇంకా ట్రై చేస్తున్నాము. సో ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఎవరీవన్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.